అందరికీ నమస్కారము. మిల్ మేకర్తో స్నాక్స్ ఎలా చేయాలో చూసేద్దాము. ఇంకా వాటర్ పొయ్యి మీద పెట్టేసి కొంచెం సాల్ట్ వేసి మనము ఎంత స్నాక్స్ కావాలనేది చూసి మిల్ మేకర్ వాటర్లో వేసేయాలి. ఇంకా వాటర్ మసులుతూ ఉంటే తీసి పక్కన పెట్టేసుకొని ఇలా శనగపిండి ఒక స్పూను, బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు, కార్న్ఫ్లోర్ అయినా వేసేసుకోవచ్చు. బియ్యం పిండి అయితేనో ఇప్పుడే కలిపేసుకోవాలి. ఇందులో కొంచెం ఓమా, కొంచెం చాట్ మసాలా, కొంచెం గరం మసాలా వేసుకోవాలి లైట్గా. ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం పసుపు, కొంచెం ధనియా పొడి వేసుకోవాలి. ఉప్పు, కారము, వంట సోడా, కొత్తిమీర, ఇంకా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మనము పిండిని మంచిగా అన్నీ కలిసే విధంగా మంచిగా పిండిని కలిపేసుకోవాలి. మనం కార్న్ఫ్లోర్ వేసుకుంటే తర్వాత కలుపుకోవాలి. బియ్యం పిండి వేసుకుంటే ముందు ఇలా పిండిలో కలిపేసుకోవాలి. అప్పుడే బాగుంటుంది అన్నట్టు. మనము ఈ మిల్ మేకర్ అయితే చాలా మంచిది. పిల్లలు మిల్ మేకర్ కర్రీ వండితే తినని పిల్లలకైతే ఇలా స్నాక్స్ చేసి పెట్టడం వల్ల ఈజీగా తినేస్తారు. ఇంకా ఇలా పిండిని మొత్తము ఆ మసాలాలతోటి కలుపుకున్న తర్వాత ఈ మిల్ మేకర్ వాటర్లోకి వెళ్ళి కొంచెం లైట్గా పిండి వేసేసుకోవచ్చు. మరీ వాటర్తో పాటు కాకుండా మామూలుగా మీద మీద పిండేసి ఇందులో వేసిన తర్వాత ఈ పిండి అంతా మంచిగా వాటికి పట్టేలాగా కలుపుకోవాలి. మిల్ మేకర్కు మంచిగా ఉడికి ఉంటుంది కదా, మంచిగా పట్టుకుంటుంది పిండి. ముందే ఈ పిండి వాటర్ పోసి కలపకూడదు. మిల్ మేకర్కు పొడిపిండితోటే బాగా మనము కలిపిన తర్వాత అప్పుడు వాటర్ పోసి బజ్జిపిండిలాగా కలిపేసుకోవాలి. మరీ నీళ్ళు కలపకూడదు, మరీ గట్టిగా కలపకూడదు. మనకు వేయడానికి వచ్చే విధంగా కలుపుకోవాలి పిండి. కొంచెం మంచిగా ఎక్కువసేపే ఇలా కలుపుకోవడం వల్ల శనగపిండిని ఎప్పుడైనా మనము చేతితోటి రౌండ్గా తిప్పుకుంటూ ఒక 5 నిమిషాలు కలిపినామనుకో టేస్ట్ బాగుంటుంది అన్నట్టు. మిర్చి బజ్జీ చేసినా కానీ అలానే మనము పిండి కలిపినాక ఊకే ఇలా తిప్పుతూ ఉంటే టేస్ట్ బాగుంటాయి. ఇంకా ఇలా ఒక్కొక్కటి వేసేసామంటే మంచిగా పిండి మిల్ మేకర్కు మంచిగా రెండా మునిగేటట్టు చూసుకుంటూ వేసుకోవాలి. మరి 2, 3 ఒక్కోసారి వేయకూడదు పట్టుకొని, ఎందుకంటే ఒక్కొక్క దానికి పిండి అంటుకోదు. ఇలా మనం మిర్చి కదా పిండిలో ముంచి ఎలా వేసుకుంటామో ఇంకా అంటుతుంది. మనం వేసేటప్పుడు అయితే కొంచెం చూసుకుంటూ పిండిలో బలుపుకుంటూ వేసేయాలి. ఇలా మన కాయల్లో పట్టే అన్నీ వేసేసుకొని మనం వేసేటప్పుడు కొంచెం నూనె బాగా వేడి కానివ్వాలి. ఫస్ట్ వేసేటప్పుడు చిన్నగా కొంచెం మీడియం మంట పెట్టేసుకోవాలి. మరి ఫుల్గా పెట్టి వేసామంటే ముందుగా వేసినవి మాడిపోతాయి. మామూలుగా పెట్టి అన్నీ వేసుడు అయిపోయాక పెద్దగా చేసుకోవాలి. స్టవ్ ఎక్కువే పెట్టుకోవాలి. అన్నీ వేసుడు అయిపోయిన తర్వాత అప్పుడే బజ్జీ మంచిగా కాలుతుంది. చిన్నగా పెట్టి కాలవకూడదు, ముందే చిన్నగా పెట్టకూడదు, అన్నీ వేయక ముందే చిన్నగా పెట్టకూడదు. ఇంకా ఈ జాగ్రత్త పాటించుకుంటూ చేసుకోవాలి. బజ్జీలు అన్నీ వేయడం, కడాయిలో నూనెలో వేయడం అయిపోయాక స్టవ్ పెద్దగా చేసుకోవాలి. ముందు ఆయిల్ పెద్దగా పెట్టి వేడి ఎక్కువ కానివ్వాలి. తొందరగా అయిపోతాయి. పిల్లలు స్కూల్ నుండి వచ్చారంటే మనకు ఇంట్లో ఉన్న వాటితోటే ఎలాంటి స్నాక్స్ అయినా చేసుకోవచ్చు. ఇలా చలికాలం, వర్షాకాలం అయితే ఈ పిండిలో కొంచెం ఓమా ఎక్కువ వేసుకున్నామంటే, మిరియాల పొడి వేసుకున్నా కానీ పిల్లలకు దగ్గులు, జలుబులు కొంచెం ఇబ్బంది లేకుండా స్నాక్స్లోనే ఓమా, ఇంకా మనకు మిరియాల పొడి ఇలా పడుతూ ఉంటాయి చేసుకుంటే. లైట్గా అన్ని పొడులు వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఏంటంటే అన్నీ వాళ్ళు వాడిన వాళ్ళు అయిపోతారు. విడిగా మనము సొంటి పొడి, మిరియాల పొడి నీళ్ళల్లో వేసి వేయడము, పాలల్లో వేసి వేయడం అయితే వాళ్ళు సరిగా తాగరు. ఇంకా ఇలా బజ్జీలలో అయితే ఏర్పడకుండా తినేస్తారు. మనం లైట్గా వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోకూడదు. టేస్ట్ కూడా స్పైసీగా బాగానే ఉంటాయి. మనం చూసుకుంటే అన్ని మసాలాలు వేసుకుంటాం కాబట్టి జీలకర్ర పొడి కొంచెం ఘాటుగానే ఉంటుంది. మనకు చాట్ మసాలాలు అన్నీ కలుస్తాయి. ఇంట్లో చేసి పెట్టుకున్న చాట్ మసాలా చాలా బాగుంటుంది. మనం సోడా కూడా ఇంట్లో చేసుకునే వాటిల్లో తక్కువ వాడుకోవాలి. ఎక్కువ సోడా వేసుకోకూడదు. అంత ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కొంచెమే వేసాం మనము, మంచిగానే అవి ఉబ్బినాయి. ఇలా రౌండ్గా ఉన్న వాటిని అయితే
మనము ఇలా తిప్పుకుంటే అన్నీ ఒకే కలర్ కాలిపోతాయి. ఒక దిక్కు మాడిపోయి, ఒక దిక్కు ఎర్రగా అయ్యి, ఒక దిక్కు తెల్లగా అలా ఉండవు. మనం కొంచెం మంచిగా ఊకే తిప్పుకుంటుంటే ఒకే కలర్ కాలిపోతాయి. ఇంకా మనకు ఇలా కాలిపోతే సరిపోతాయి, రెడీ అయినాయి. ఇంకా తీసేసుకుంటే అయిపోతుంది, స్నాక్స్ రెడీ అయినట్టే. మిల్ మేకర్ తిన్నట్టు ఉంటుంది, స్నాక్స్ తిన్నట్టు ఉంటుంది. మనకు స్నాక్స్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. ఇంతకుముందు వీడియోస్, షార్ట్ వీడియోలు కానీ, ఫుల్ వీడియోలు కానీ, ఇంకా మనం అప్పుడప్పుడు కొత్త కొత్తవి చేసి చూసేద్దాము. ఈ స్నాక్స్కి అయితే గ్రీన్ చట్నీలో కొంచెం పెరుగు కలిపామంటే చాలా టేస్టీగా ఉన్నది. వీటికైతే పిల్లలకు నచ్చిన చట్నీ పెట్టి కూడా తినచ్చు, లేకుంటే ఊరికేనే కూడా తినచ్చు. ఎలా నచ్చినా వారు అలా తినచ్చు. ఇలా కలిపిన చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంది. గ్రీన్ చట్నీలో కొంచెం పెరుగు కలుపుకుంటే. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఇంకో వీడియోలో రకరకాల పిండితోటి మనం కొత్త కొత్త వంటలు చేసి చూసేద్దాం. స్నాక్స్ అనగానే పిల్లలు మనం ఏమేసామా అనేది చూడరు. స్నాక్స్ అనగానే ఇష్టంగా తినేస్తారు. చట్నీతో ఆహా ఏమి రుచి!